తన వెనక ఈ జాతీయ పార్టీ లేదని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. కొందరిలో స్వార్థం మొదలైందని, వాళ్ల స్వార్థంతో కోట్లాది మంది బాధపడకూడదని అన్నారు. తనను పార్టీ వద్దనుకుంది కాబట్టే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. తన రాజీనామాను మండలి చైర్మన్ ఎందుకు ఆమోదించట్లేదో తెలియట్లేదన్నారు. పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మాట్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో అవేం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు, కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. అంటే ఉద్యమంలో ఏదైతే నికార్సుగా స్వచ్ఛందంగా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది. కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. డెఫినెట్గా దానికోసం పనిచేస్తా. నేను జాతీయ పార్టీలు నా అనుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు.